అమ్మా చెప్పండి, ఎలా ఉంది పరిపాలన జగన్? బాగుంది, బాగుంది, బాగా చేస్తున్నాడు, పేదవాళ్ళకి బాగా చేస్తున్నాడు జగన్ అన్న. జగన్ అన్నకి మీకు ఇప్పుడు ఎలా ఉందమ్మా ఈ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారా? బాగుంది, ఇస్తున్నారు. ఎలా ఉంది ఇప్పుడు వాలంటీర్స్ వచ్చి తెలియని అని చెప్తున్నారా? చెప్తున్నారు, వారంటీ వేశారు, మేము పోకుండా వాళ్ళే వచ్చి బాగా చేస్తున్నారు. ఇప్పుడు స్థలం వచ్చిందమ్మా మీకు ఇక్కడ? వచ్చింది. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈరోజు ఆ స్థలం తీసుకోబోతున్నారు మీరు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి గతంలో ఏమన్నా వచ్చిందా అట్లయితే? లేదు, ఎవరు ఇవ్వలేదు. జగన్ వచ్చినాక ఇచ్చారంట. మరి గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి? గెలుస్తారు. మరి జగన్మోహన్ రెడ్డిని ఈసారి గెలవనేమని చెప్పేసి అన్నారు కమ్మా పక్క అనేవాళ్ళు అంటున్నారు కదండి, అనేవాళ్ళు అంటున్నారు కదా. మరి మీరేమంటారు, గెలుస్తారంటారా? గెలుస్తాడు జగన్ అన్న. కాదు పెద్దమ్మా, ఇక్కడ జగన్ ఓడిస్తామని చెప్పి అన్ని పార్టీలు లేదు, జగన్ అన్నే వస్తాడు, మాకు అన్ని చేశాడు. పేదవాళ్ళకి మాకు పింఛన్లు కానీ ఏ విషయంలో కానీ ఇళ్ళకి వచ్చి మాకు స్టోరీ ఇవ్వటం కానీ ప్రతి విషయంలో అన్న వచ్చాకే మాకు అన్ని చేశాడు. జగన్ అన్నకే జై, జగన్ అన్నకే ఓటు మాది. ఇప్పుడు పింఛను గతంలో తీసుకున్నారు కదా, పంచాయతీ గడికి అలా ఇవాళ వాలంటీర్లు తీసుకొచ్చి మీ చేతికి ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇంటికి వచ్చి ఇస్తున్నారు మాకు స్టోర్ కానీ పింఛన్లు కానీ ఏమైనా ఇంట్లోకి వచ్చి మాకు అనుకూలంగా ఇస్తున్నారు. అంటే పోయి అక్కడ ఇబ్బంది పడకుండా ఇస్తున్నాడు. మాకు స్థలాలు కూడా ఇచ్చాడు, రేపు గృహాలు కూడా మాకు కట్టిస్తాడు. మాకు పేదవాళ్ళం కూలి చేసుకొని బతికేవాళ్ళం ఇస్తే ఆయన పేరు చెప్పుకొని ఏదో నిలబట్టండి మాకు నీడ ఏర్పరిచాడు. జగనానికి మా ఓటు ఈసారి తప్పకుండా జగనన్నే వస్తాడు. మరి జగన్ కంటే ఎక్కువ ఇస్తాను ఒకసారి చూడండి అన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన మాట మాకు అవసరం లేదు, ఆయనతో మాకు పని లేదు. మోసపోయాము. జగన్ అన్న మాకు అన్ని చేశాడు కాబట్టి ఆయనకే వేస్తాం ఓటు. ఆయనే మాకు కావాలి ఈసారి కూడా. ఎందుకంటే మాకు పింఛన్ల విషయంలో స్టోరీ విషయంలో మాకు ఇల్లు లేకపోతే ఎన్ని బాధలు పడ్డాయి. ఈ రోజుకి ఆయన పుణ్యం అంటే ప్లాట్లు ఇచ్చారు, రేపు స్థలాలు ఇస్తే ఇల్లు కూడా కట్టిస్తామనే వాసన చెప్తున్నాడు. కాబట్టి మరి అంత మాత్రం విశ్వాసం ఉంచుకోవాలిగా. అట్లా మేము అసలు మోసం చేసేవాళ్ళం కాదు. జగన్ అన్న ఈసారి వస్తాడు, మాకు అన్ని చేస్తాడు. ఈసారి జగన్ అన్న వస్తే మాకు ఇంకా మంచిగా చేస్తాడు. మా ఆశ, మా విశ్వాసం, మా నమ్మకం ఏంటంటే జగన్ అన్న వస్తాడని నమ్మకం మాది. అంతేగాని ఇంకా ఎవరితో మాకు పని లేదు. వాళ్ళు వచ్చినా కానీ మేము ఒప్పుకోము. అది